ఎలా తినాలి అది క్యాలిక్యులేట్ వేసుకుంటున్నదండి. విశ్వామిత్రుడు ముసలాడు, వీడు ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడ్డ మందు, వీడిని ఎక్కువసేపు ఉంచకూడదు, వీడిని ముందర లాగిచ్చేద్దాం. ఈ పిల్లలను వీళ్ళని తొందరగా తినకూడదు, ముక్కల పచ్చడి కింద కొట్టడం. మనకి మామిడికాయ ముక్కల పచ్చడి, మాగాయ పచ్చడి పెడతాంగా, 2-3 రోజులు అయిన తర్వాత బాగా ఊరుతుంది ఆవపిండి, నూనె, మెంతిపిండితో. అప్పుడు అంత కందిపొడి వేసుకొని, అంత మాగాయ పచ్చడి వేసుకొని, మంచి నెయ్యి వేసుకొని, 2 ఊరు మిరపకాయలు వేసుకొని, 3 గుమ్మడి ఉడియాలు వేసుకొని, వేడివేడిగా మజ్జిగ పులుసు పక్కన పెట్టుకొని, ఆ పులుసుకు అనుపానంగా అంత ముద్దపప్పు పక్కన పెట్టుకుంటే ఇక రంభా స్వర్గం ఇంద్రుడు అక్కర్లా. ఇదే దేవలోకం. అట్లా తినాలట. అలా తింటేనే తిండిట. ఏదో నాలుగుకి అంటించుకోవటం. ఇప్పుడు అవి కూడా పోయినాయి, బఫేలు వచ్చినాయి. అది ఇంకా తెలివితేటలు. వాడు ఎవడో తెలియని వాడిని పెడతారు అక్కడ వడ్డించడానికి. తెలిసిన వాళ్ళైతే రెండోసారి అడుగుతామని వాడిని పెడతాడు. వాడు అది చూపే అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ వండిందే 6 కిలోలు, 60 మంది వచ్చారు, 100 మందికి పెట్టాలని మా కాంట్రాక్టు. చాలా 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 చాలే చావరా. అందులో పడదు, చావదు. పైగా ఆ జైలు ఖైదీల్లాగా ఆ బొచ్చెలు పట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆ ముందాయనో ఏదో ఇంకొంచెం వేసుకుందాం అనుకుంటుంటాడు, వాడు వెయ్యడు, వీడు ఇక్కడ నిలబడి ఉంటాడు. వెనకవాడికి అనుమానం, ఆ కాస్త అయిపోతే వీడి ఇంటికి వెళ్తే ఏం తినాలి, పెళ్ళానికి చెప్పొచ్చాడు అన్నం ఉండవాక, అది వాడి చావు వాడిది. చూడండి ఎన్ని ట్విస్ట్లో. నేను అందుకే చస్తే ఎక్కడికి భోజనానికి పోను, ఈ చావులు చావలేను కాదు. అసలు నిలబడి భోజనం చేయకూడదు అని చెప్పింది ధర్మశాస్త్రం. కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళ తడి ఆరిపోయేలోపుగా భోజనం చేయాలటండి. భోజనంలో మంచినీళ్ళు తాగకూడదు అని చెప్పారు. భోజనమైన గంట తర్వాత కానీ మంచినీళ్ళు ముట్టుకోకూడదుట. మొదట పరిశేచనం చేసిన తర్వాత మళ్ళీ ముట్టుకోకూడదు. నిలబడి అసలు అన్నం తినకూడదు, మాట్లాడుతూ అసలు అన్నం తినకూడదు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పింది. స్నానం చేసేటప్పుడు మాట్లాడితే యమధర్మరాజు నీ ఆయుష్ని హరిస్తాట. అన్నం తినేటప్పుడు మాట్లాడితే తినేటువంటి అన్నంలో ఉన్నటువంటి దేవతలు నీ ఆరోగ్యాన్ని హరిస్తారట. అందుకనే కబళే కబళే గోవింద కీర్తనం వీలైనంత వరకు భగవన్నామం చేస్తూ అన్నం తినమని చెప్తారు. నిలబడి అసలు తినకూడదు అని చెప్పారు. ఇట్లా చేస్తుంటాం కాబట్టే మనకింత అల్పాయుర్దాయం వచ్చేస్తున్నది.